ఇక నిర్మల్ జిల్లాలో మరో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. తానూరు మండలం బెల్తరోడాలో తల్లి అంత్యక్రియల కోసం కూతురు భిక్షాటన చేస్తుంది. బంధువులు లేకపోవడం, తండ్రి కూడా ఎప్పుడో చనిపోవడంతో ఏమీ తోచని చిన్నారి తల్లి మృతదేహం వద్ద కన్నీరు మున్నీరవుతోంది. గ్రామానికి చెందిన గంగామణి అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఆత్మహత్యతో 12 ఏళ్ల కూతురు దుర్గా ఒంటరిదైంది. తండ్రి కూడా గతంలోనే మృతి చెందాడు. నా అనేవారెవరూ లేకపోవడంతో బాలిక పరిస్థితి దయనీయంగా మారింది. అలా కూతురు ಬಗ್ಗೆ చిన్నపిల్ల హలో ఉన్నా చేసినాం మేము వాళ్ళ ఇంటికి అలా కూతురు ಬಗ್ಗೆ చిన్నపిల్ల. నిర్మల్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. తానూరు మండలం బెల్తరోడాలో తల్లి అంత్యక్రియల కోసం కూతురు భిక్షాటన చేస్తోంది. బంధువులెవరూ లేకపోవడం, తండ్రి కూడా ఎప్పుడూ చనిపోవడంతో ఏమీ తోచని చిన్నారి తల్లి మృతదేహం వద్ద కన్నీరు మున్నీరవుతోంది. గ్రామానికి చెందిన గంగామణి అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఆత్మహత్యతో 12 ఏళ్ల కూతురు దుర్గా ఒంటరిదైంది. తండ్రి కూడా గతంలోనే మృతి చెందాడు. నా అనేవారెవరూ లేకపోవడంతో బాలిక పరిస్థితి దయనీయంగా మారింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. లక్ష్మీ దుర్గా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. పాప పరిస్థితి, కుటుంబ సభ్యులు, ఇద్దరు తల్లిదండ్రులు చనిపోవడం, అటు నా అనేవారు ఎవరు లేకపోవడంతో తల్లి అంత్యక్రియలు చేయడానికి కూడా భిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామస్తులు కొంత సహాయం చేసినా కూడా అంత్యక్రియలకు సంబంధించిన సరిపడా నగదు ఇంకా ఆమెకు రాలేదు. ఇంత భిక్షాటన చేస్తుంది. దాతల సహాయం కోసం చిన్న ఎదురు చూస్తా ఉంది. అంత్యక్రియలు ఎలాగోలా పూర్తి చేసినా కూడా పాప భవిష్యత్తు ఏందనేది కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో దాతలు స్పందించాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కొంతమంది దాతలు స్పందించారు, ఇంకా చాలా మంది స్పందించేందుకు సిద్ధమవుతున్నారు. పాపను ఎలాగైనా కూడా ఆమె సంరక్షణ చూడాల్సిన బాధ్యత దాతలకు స్పందించాలని చెప్పి కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అంత్యక్రియలకు సంబంధించి గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. కొంత నగదు జమ అయింది. దాంతో సాయంత్రం వరకు ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఆ తర్వాత పాప ఎవరి సంరక్షణలో ఉంటుంది, ఆమె పరిస్థితి ఏంటనేది కొంత ఆందోళన కలిగిస్తోంది. ఎవరైనా దాతలు స్పందించి పాప సంరక్షణ తీసుకోవాలని చెప్పి కూడా గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. లక్ష్మీ దుర్గా ఒక చిన్నారి దాదాపు 11-12 సంవత్సరాల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడం, కనీసం ఓదార్చేందుకు కూడా ఎవరు లేని పరిస్థితుల్లో చిన్నారి పరిస్థితి చాలా అత్యంత దయనీయంగా ఉంది. ఇప్పటికైనా కొంతమంది దాతలు స్పందించాలి, ప్రభుత్వం నుంచి కూడా కొంత సహాయం లభించాలని గ్రామస్తులు కోరుతా ఉన్నారు. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ మాంతయ్య. దుర్గా బెల్తరోడా ఊరు. మా మమ్మీ కళ్ళు తాగింది, చచ్చిపోయింది. ఇంటి పరిస్థితులు బాగలేక మనస్తాపానికి గురై అదే మందు అలవాటై ఆల్కహాల్ తీసుకొని ఉరి వేసుకొని చనిపోయింది. మేరా గంగమాయి, మామూలుగా బుజ్జి అని పిలుస్తారు బెల్తర్ల గ్రామంలో. ఆమెకు ఒక చిన్న పాప ఉంటది, 11 సంవత్సరాలు, 6వ తరగతి చదువుతుంది. తగిన వారు సాయం చేయాలి. వాళ్ళకు ఎటువంటి భూమి లేదు, ఆర్థికంగా బాగా బీదస్తులు. ఆమె చేస్తేనే కూలి పనికి వెళ్తుండే. ఆ కూలి పని చేసుకొని బతికేది. ఆ కూలి పని ఈ రోజులలో వర్షాలు పడుతుంటే ఎటువంటి కూలి పని కూడా దొరకట్లేకపోతే ఇక ఉన్న ఖర్చు దొరుకుతుంది. ఆమెకు కొద్దిగా డ్రింక్ కూడా అలవాటు ఉండే. ఆ డ్రింక్ తోటే కొద్దిగా ఎమోషన్తో మందు కొద్దిగా ఎక్కువ అయి నిన్న రాత్రి సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది.